విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొలిసారి వారాహి ఉత్సవాలను నిర్వహించనున్నారు. జూలై 6 నుంచి 15 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు తెలియజేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 6 నుంచి నెల రోజుల పాటు ఆలయంలో ఆషాఢ మాస సారె మహోత్సవం నిర్వహించినట్లు చెప్పారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. జూలై 14న తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలు సమర్పిస్తుందని చెప్పారు. జూలై 19 నుంచి 3 రోజుల పాటు శాకంబరి దేవి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. మహానివేదన సమయంలో ప్రోటోకాల్ దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలియజేశారు. జరుగుతోంది 6వ తారీఖు 6/7/2024 నుంచి అంటే ఆషాఢ మాసం ప్రారంభం నుంచి 4/8/2024 వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. చిరు అంతరాయానికి చింతిస్తూ ఏ అంతరాయం లేకుండా కార్యక్రమం జరగాలని అమ్మవారిని కోరుకుంటూ, ముఖ్యంగా ఆషాఢ మాసము యొక్క ప్రారంభం 6/7/2024 నుంచి 4/8/2024 వరకు ఉంటుంది. ఈ సందర్భంలో మొదటి రోజున ఆలయ సాంప్రదాయాల మేరకు అర్చకులు, వేద పండితులు అమ్మవారికి సారె సమర్పిస్తారు. దాంతో ప్రారంభమై వివిధ ప్రజలు, భక్తులు, సంస్థలు అందరూ సారె సమర్పించే కార్యక్రమం ఆ నెల్లాళ్ల పాటు జరుగుతోంది. ఇదే మంటపంలో వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అమ్మవారి దర్శనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతోంది. పూజాధికారులు నిర్వహించుకున్న తర్వాత వారికి అమ్మవారి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి మరి భోజన సౌకర్యాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇవన్నీ కార్యక్రమాలు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతాయి. వీటితో పాటుగా చాలా విశేషంగా జరిగేటువంటిది శాకంభరి ఉత్సవాలు. శాకంభరి ఉత్సవాలను చాలా శ్రద్ధతో చాలామంది భక్తులు ముందుకొచ్చి అమ్మవారికి వివిధ రకాలైనటువంటి కూరగాయలను సమర్పించి వెళ్ళడం ఒక సాంప్రదాయం. ఇప్పటికే చాలామంది శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్ని కూరగాయలను మేము ఇస్తామని చెప్పి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి. వారందరికీ తప్పకుండా అవకాశం ఇస్తూ ఈసారి శాకంబరి దేవి ఉత్సవాలను కూడా బాగా నిర్వహించడానికి దేవస్థానం సమాయత్తమైంది. ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలను అమ్మవారు మనకిచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి దుంపలు, కూరగాయలు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించేటువంటి కార్యక్రమం ఇది. అలా చేసినట్టయితే ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని అమ్మవారు మనకు ప్రసాదిస్తారని, అలాగే లోక కళ్యాణం కోసం లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ఇవి ఏమైనా మనకి ఇచ్చి ఉందంటే ఎందుకు సమర్పిస్తున్నాము అంటే అవి ప్రకృతిలో మనకు లభిస్తున్నాయి కాబట్టి వాటిని మనం సమర్పిస్తున్నాము. ప్రకృతి అంటే అమ్మవారు, శక్తి స్వరూపం.